హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను ఇక్కడ రంగోలీతోని వినాయకుడిని వేస్తున్నాననమాట. చాలామంది అడుగుతున్నారు, మీరు షార్ట్ వీడియోలోనే కాకుండా లాంగ్ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడేంటంటే నేను ఎక్కువ హెవీ కలర్స్ కానివ్వండి, టిక్ కొట్టే కలర్స్‌ని అయితే యూజ్ చేయట్లేను. లైట్‌గా సింపుల్‌గా ఉండే కలర్స్‌ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి పర్పుల్ ఇంకా పింక్ కలర్‌ని మిక్స్ చేశాననమాట. లైట్ కలర్స్‌లో మిక్స్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ అవుట్‌లైనింగ్ వేస్తున్నాననమాట. సో, కిరీటం వేస్తున్నప్పుడు అవుట్‌లైనింగ్ వేసుకోండి. ఎందుకంటే మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది మీ డ్రాయింగ్‌లో. ఇంకోటేంటంటే కిరీటం బ్లాక్ కలర్‌లో అవుట్‌లైనింగ్ వేస్తుంటారు చాలామంది. అలా చేయకుండా బ్రౌన్‌లో యూజ్ చేయండి. 3D లుక్ లాగా ఉంటుంది. ఇక్కడ నేను చాయ్ జల్లెడ ఉంటది కదా! దాంతోని వేస్తున్నాను. దాంతోని కొంచెం మనకనేది సన్నగా పడుతుంది కాబట్టి అలా వేశాను. ఇక్కడ ఫేస్‌లో కానివ్వండి, కంట్లల్లో కానివ్వండి, ఆ బొట్టు విషయంలో వచ్చినప్పుడు కూడా కొంచెం రెడ్ ఇంకా బ్లాక్ కలర్ అంటే బ్లాక్ అంటే మరీ బ్లాక్ కాకుండా రెడ్‌లో కొంచెం బ్లాక్ కలపడం కానివ్వండి. ఫేస్‌లో అయితే నేను విగ్రహం ఎలా ఉంటుందో అలా అని లైట్ స్కిన్ షేడ్స్‌ని యూజ్ చేశాను. ఫస్ట్ మీరు డార్క్ నుంచి లైట్ ఎళ్ళండి. ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఒకటే, డార్క్ నుంచి లైట్ ఎళ్ళండి. లైట్ నుంచి డార్క్ రాకండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ చెవుల దగ్గర కూడా కింద పార్ట్‌లో వచ్చేసి డార్క్‌గా వేశాననమాట. బ్రౌన్ కలర్‌ని బ్రౌన్ అంటే మనకి మాక్సిమం బ్రౌన్ దొరకదు బయట. సో, మీరు జాజ్ ఉంటది కదా! ఆ జాజ్ పౌడర్ లాగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, జాజ్ పౌడర్‌ని యూజ్ చేశాను. డార్క్ కలర్‌లో కానివ్వండి. ఇలా మాక్సిమం ఏంటంటే బ్లాక్ కలర్ యూజ్ చేయకండి. బ్లాక్‌లో మనం కొంచెం రెడ్ కానివ్వండి, రెడ్‌తోని అడ్జస్ట్ చేయొచ్చు. లేకపోతే బ్రౌన్‌తోని. ఈ షేడ్స్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. మనకి ఈ షేడ్స్ చూసుకోలేమనుకో అసలు రంగోలీలో 3D లుక్ రాదు కాబట్టి. నేను 2023లో ఒక రంగోలీ వేశాను వినాయకుడిది. బయటికెళ్ళి వేశాననమాట. సో, అప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చాడు వినాయకుడు. అంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ టైం నేను పెద్దగా వేశానంటే వినాయకుడిని. అక్కడ ఏమైందంటే లాస్ట్ మూమెంట్‌లో అంతా వేశాను. లాస్ట్ మూమెంట్‌లో వినాయకునికి నిమజ్జనం అయిపోయింది. వర్షం అయితే ఎలా వస్తుందంటే చెప్పనే చెప్పొద్దు. అంత వర్షంలో నా వినాయకుడిని చాలామంది కాపాడడానికి ట్రై చేశారు. కవర్స్ తెచ్చి అది పెట్టి, ఇది పెట్టి, చెక్క ఇలా అడ్డం పెట్టి, కానీ అస్సలు కలర్ కాబట్టి అసలు ఉండట్లేదు. మొత్తం ఆల్మోస్ట్ కొంచెం పోయింది కిరీటము అవంతా పోయింది. బట్ చాలా బాగా వచ్చిందనమాట. స్టార్టింగ్‌లో అప్పుడు వేశాను కాబట్టి చాలా బెటర్‌గా ఉండే. బట్ ఇప్పటికి, అప్పటికి చాలా డిఫరెన్స్ ఉందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు లాస్ట్‌లో నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. సో, చూడండి. సో, ఇక్కడైతే మన ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చింది రంగోలీ. ఇక్కడ ఫ్లవర్స్‌లో కూడా మీకు గ్రీన్ కలర్ కానివ్వండి, ఇంకా గ్రీన్ కలర్‌ని కొంచెం బ్లాక్ కలర్ మిక్స్ చేసి యాడ్ చేసి దాన్ని హైలైట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము. ఫ్లవర్స్‌లలో కూడా అలానే. ఫ్లవర్స్‌లో కొంచెం రెడ్ దాన్ని కొంచెం బ్లాక్‌లో మిక్స్ చేసి కొంచెం మెరూన్ టైప్‌లో రెడ్ కానివ్వండి, స్కిన్ షేడ్‌లో కూడా అలానే ఉంటుంది. చేతిలో కూడా మీరు చూడొచ్చు అక్కడ నేను సేమ్ విగ్రహంకి ఎలా ఉంటుందో అలానే వేశాను. ఇక్కడ మీకు చేతిలో ఏంటంటే కొంచెం వైట్ కానివ్వండి, పింక్ షేడ్స్ కానివ్వండి, ఇలాంటి షేడ్స్ కనిపిస్తాయి అనమాట. మనకి మెయిన్‌గా ఏంటంటే ఇలాంటి షేడ్స్‌ని మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మనకి 3D లుక్ లాగా కూడా ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ ధోతిలో కూడా గ్రీన్ కలర్, ఇంకా యెల్లో, ఇంకా చున్నీకి అయితే పింక్ కలర్ యూజ్ చేశాను. ఈ 3 కలర్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఎలుక దేవునికి బ్లాక్ ఇంకా వైట్ కలర్‌తోని గ్రే టైప్‌లో మిక్స్ చేసి మొత్తం వేశాను. ఇక్కడ మీరు మొత్తం రంగోలీ అయిపోయిందనమాట. చూడొచ్చు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. परमेश्वराम वेश्या नाम वेश्या कहाँ ब्रह्मस्या भगवत्रस्या नाम वेश्या नाम वेश्या